తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయట. ఇంకో ముచ్చటేందంటే సర్పంచ్తోని పాటు ఉప సర్పంచ్ కూడా కమలయ్యనే ఉండాలన్నట. తెలంగాణలో బీజేపీ వాళ్ళే ఎక్కువ గెలవలేదంటే ఇంకా సర్పంచ్ ఉప సర్పంచులు కూడా వాళ్ళే ఉండాలని ఎవరన్నారే బాలన్న అంటే కేంద్ర మంత్రి బండి సారు. అయ్యా బండి సంజయ్ సారు, ఇక చెప్పుండ్రి గ్రామాల అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనో. వీళ్ళిద్దరికంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఎవరు ముఖ్యం? వార్డు మెంబర్స్ ముఖ్యం. వాళ్ళు కూడా కష్టపడి గెలిచారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు కూడా గట్టి అందరూ చెప్పండి, వాళ్ళ కూడా శుభాకాంక్షలు అభ్యర్థులు. వార్డు మెంబర్లు గెలిచిండ్రంటే వాళ్ళను మీరు గుర్తించుడు ముద్దుగానే ఉన్నది, సప్పట్లు మంచిగానే కొట్టిస్తున్నారు. అది సరేగాని అసలు ముచ్చట చెప్పుండ్రి. సర్పంచ్గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి. ఉప సర్పంచ్ సర్పంచ్ కరెక్ట్ గా పనిచేయాలంటే వార్డు సభ్యుల యొక్క సహకారం కావాలి. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పితిరి వార్డు సభ్యుల సహకారం ఉప సర్పంచ్కి, ఉప సర్పంచ్ సహకారం సర్పంచ్కి ఉండాలని మంచిగానే చెప్తుండ్రు. మరి మీ బీజేపీ వాళ్ళ ముచ్చటేంది సారు? భారతదేశంలో కూడా మీ కేంద్ర సర్కారే ఉన్నది కదా, కేంద్ర సర్కారు సపోర్టు రాష్ట్ర సర్కారులకు ఉండాలి కదా. కేంద్ర సర్కారు సహకారం ఏమో మీ కేంద్ర ప్రభుత్వంతో సోపది చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ఉంటది. బడేబాయ్ అని మీ మోడీ సార్ దగ్గరికి పోతున్నా కూడా తెలంగాణ సీఎం చోటాబాయికి కూడా ఎందుకు ఉంటలేదు? ఏ ముచ్చట్ల రేవంతాల సార్ మీకు సహకారం అందిస్తలేడని దూరం పెడుతుర్రో ఆ ముచ్చట కూడా చెప్తే ముద్దుగా ఉంటది. అది సరేగాని కొనాకరి ముచ్చట చెప్పుండ్రి. కాబట్టి మీ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ గ్రామానికి అభివృద్ధి అనేది సాధ్యం. ఎక్కడ బీజేపీ సర్పంచ్ అయితే అక్కడ ఉప సర్పంచ్ కూడా మనవాడే అయితే ఈజీగా పాలన ఉంటుంది మనకు. లేకుంటే సర్పంచ్ ఒకటి చెప్తే ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తారు, ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తే వార్డు మెంబర్ ఇంకోటి చెప్తారు. మొత్తానికి మీ బీజేపీ రాజ్యం నడవాలని మీరు అనుకుంటుండ్రు గానీ మీ కమలం రిక్కలు యాపాటి చిక్కబడ్డాయో మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో చూడనే చూస్తే మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే పొంకనాల పోషెట్టికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టే ఉన్నది. గెలిచిందేమో కొంతమంది సర్పంచులు, చెప్పుకునేమో చాలా పెద్ద మాటలు. అయినా దేశానికే గ్రామాలు పట్టుకొమ్మలంటారు. ఆ గ్రామాల గతి మార్చేందుకు మీ మోడీ సారు దేశాన్ని ఎలిగిస్తా దేశం ఎలిగిపోతుంది, మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నాడు. 3 మాటల ప్రధానమంత్రి అయిన మీ నరేంద్రుల వారు ఎందుకు ఇంకా తండాలకు గూడాలకు తొవ్వలు సాపు వయ్యలేక పోయిండో ఆ ముచ్చట కూడా ఇట్లా మీరు చెప్తే అందరికి మంచిగా మనసుకు పట్టేటట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.